రాష్ట్రాలపై కారు మబ్బులు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. హైదరాబాద్ తో చాలా చోట్ల గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు ప్రాజెక్టులలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హైదరాబాద్ లో చాలా చోట్ల నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని వాన కురిసింది. గతంలో కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. నిన్న రాత్రి భారీ వర్షంతో రోడ్లు చెరువులను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కోస్తా రాయలసీమలను వానలు వేయటం లేదు. గత కొన్ని రోజుల నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వాన పడింది. జిల్లాలోని 20 చెరువులు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయి. మరికొన్ని ఇప్పటికే గండ్లు పట్టడంతో పొలాల్లోకి వరద నీరొచ్చి వేరుశెనగ, క్యాబేజీ పంటలకు తీవ్ర నష్టం కలిగింది. సీజన్ ఆరంభం నుంచి ఆశించిన స్థాయిలో వానలు లేని అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అయితే రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేశారు. భారీ వర్షంతో కడప నగరంలోని రోడ్లన్నీ చెరువులయ్యాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. బుగ్గవంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. 885 అడుగుల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. జోరాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో పెరిగింది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుకుంటోంది. కరీంనగర్ లో గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వేములవాడ ఆలయంలో భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆలయం ముందు పురాతన గోడ కూలింది. నల్గొండ జిల్లాలోని పిడుగుపాటు 2 మృతి చెందారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వర్షాల కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో ప్రభుత్వాసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు.